కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఈ ప్రాంతం వేరే ప్రాంతం నుంచి ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రైతాంగానికి గర్వకారణం. ఒక మాట మీకు మనం చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సంస్కరణలు చాలా తీసుకుంది. మనది జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ. ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి భూ సంస్థలు తీసుకొచ్చి మిగులు భూములన్నీ కూడా లేదా బలహీన వర్గాలకు హక్కు కలిగించింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా నా అనుభవంలో కానీ మా కమిషన్ సభ్యుల అనుభవంలో కానీ ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఒక కమిటీ వేయడం, కమిటీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసుకున్నారు. ఏమి మన రాష్ట్రంలో రైతాంగానికి ఉన్న భూమి ఇవన్నీ కూడా ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టడం అనేది ఆయన చాలా బాధపడ్డారు. మీ భూమి రికార్డు అమెరికా కంపెనీ చేతిలో పెట్టిండు, మీ ఆధార్ కార్డు అమెరికా కంపెనీ చేతిలో పెట్టిండు, మీ ఖాతాలు బ్యాంకు ఖాతాలు కూడా వాళ్ళ చేతిలో పెట్టిండు, అంటే మీ ప్రాణమే వాళ్ళ చేతిలో పెట్టిండు. అప్పటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి గారు దీనికి ఎవరైనా సహాయం చేసింది అని అంటే కేటీఆర్ గారు, ఆయన ఐటీ శాఖ మంత్రి. వాళ్ళిద్దరు కూడా బాధ్యతారహితంగా ఈ రెవెన్యూ వ్యవస్థలంతా చిన్నాభిన్నం చేసి, నేను ఇందాక మనం చేసినట్టు అంత కీలకమైన శాఖను కింద బిఆర్ఓలు, బిఆర్ఏలు, తహసీల్దార్లు అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం చేశారు. తహసీల్దార్ గారు ఉండే అధికారం లేదు, ఆర్డీఓ ఉండే అధికారం లేదు, కొంతమంది చేతుల్లో అధికారం పెట్టింది. దానివల్ల లక్షల మంది కుటుంబాలు, పేదవాళ్ళు తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని భూమి హక్కు కలిగి ఉన్న వాళ్ళకి భూమి లేకుండా, హక్కు లేకుండా చేసిన నేపథ్యం రేవంత్ రెడ్డి గారి మనసును కలిసి వేసింది. అందుకే ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే కమిటీ వేసింది, ధరణి కమిటీ. ధరణి కమిటీలో నన్ను, సునీల్ గారిని, ఇంకా ఇద్దరు సీనియర్ రెవెన్యూ అధికారులు కూడా పెట్టింది. ఇక్కడ మనందరం అదృష్టం, యువకుడు సునీల్ గారు నర్సరీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిండు. ఆ వయసులోనే భూముల రికార్డు, భూముల చట్టాలు పడి చట్టం రాయడమే కాదు, రూల్స్ ఫ్రేమ్ చేయడమే కాదు, ఆ కంపెనీకి కిలోల కాలిచ్చి దాని స్థానంలో ఎన్ఐసి అనే కంపెనీ ఏర్పాటు చేయడం. ఆ ధరణి అంటేనే రైతాంగానికి గుండెలేదు. అట్లాంటి వ్యవస్థను ధరణిని తీసేసి ఒక భూభారతి అనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం మన రైతాంగానికి కూడా చాలా అదృష్టం. అందుకే నేను మనం చెప్తా ఉన్నా, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే లక్షల ఎకరాల భూమిని పేదలకు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, వాళ్ళు పండించిన పంట దేశానికి, ఇతర దేశాలకు అందుకున్న ఈ సందర్భంలో ఆనాడు పండించడం వల్ల నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి వారికి అందరూ కూడా రైతులు దేశానికి వెన్నెముక అన్నారు, రైతులు అన్నదాత అన్నారు.
నేను ఎప్పుడు కూడా రైతు కుటుంబంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా గర్వపడతారో ఇక్కడ కూర్చున్న సునీల్ గారు కూడా వ్యవసాయం భూమి చూస్తున్నాడు. కేవీఎన్ రెడ్డి అయితే ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను ఆయన ఇంటి పట్టుకోలేదు. వెంకట్ గోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు, దామోదర్ రెడ్డి మంత్రిగా పనిచేస్తుంది వాడి అన్న, ఆయన ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో వ్యవసాయం చేస్తాడు. మన ఆడకూడదు ఆమెది ఈ జిల్లా అంతగా అంతేమ్మా. సో మరొక బైబుల్ నాయకుడు రామ్ నాయక్ గారు ఒకరికి మేము నిజంగా ఎన్నడైతే ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత కమిషన్ ఏర్పాటు చేసిన పరీక్షల గురించి మా ఆరాధన అంతా కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో దాన్ని రాబోయే కాలంలో రైతుకు మళ్ళీ భూమి హక్కు రావాలి, విత్తన హక్కు రావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో లాభసాటిగా ఉండాలి అని అంటే చేయుత ఇవ్వాలి. చేయుత ఇవ్వాలి అని అంటే నాకు తెలిసి నాకు దాదాపుగా ఇప్పుడు 83లో పడ్డా. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కానీ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎవరు చేయలేదు. తర్వాత 500 రూపాయల బోనస్ కూడా వల్ల ధాన్యానికి అది భూమి ఉన్న రైతుకే కాదు కౌలు రైతు కూడా లాభం కలిగిందని చెప్పి కౌలు రైతులు సరే మీకు అందరికీ బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టేటప్పటికి ఎంత అప్పులు ఉన్నాయి, వీటన్నిటినీ అధిగమిస్తూ కొనుగోలు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టడానికి భరోసా కూడా. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన తీసుకుంటూ పోతుంటే ఇంకొక విప్లవాత్మకమైన భారతదేశంలో ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే భూ సంస్కృతి తీసుకొచ్చిందో వినోబా భావే గారు, మహాత్మా గాంధీ అడుగు గాడలలో నడిచే వినోబా భావే గారు దేశమంతా పెరిగి మీరు మీ భూములు ఇవ్వండి పేదలకు ఇద్దాం అనే ఒక నినాదంతో దేశమంతా తిరిగి మరీ తెలంగాణ ప్రాంతంలో భూదాన పోచంపల్లి అనే ఒక గ్రామం, ఆ పోచంపల్లి అనే గ్రామానికి భూదానం అనేది పేరు వచ్చిందంటే రామచంద్రారెడ్డి గారు కదా, వారు ఇచ్చిన భూమి ఇప్పటికీ ధారణమైంది అక్కడ. వారి పేరుతో పెద్ద భవనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఎల్లుండి పోయింది అందరూ అక్కడ. దీన్ని గంగాళం కాలంలో పడేస్తాను అన్నప్పుడు ఒకసారి నేను సునీల్ గారు వారితో ముఖాముఖి మాట్లాడింది. సార్ పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఏం లేదు మీరు కదా ముందుకు వెళ్దామని. ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న 14వ తేదీ విధంగా మన తెలంగాణలో చారిత్రాత్మకమైన దినం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు ఆ ప్రకటన చేసినప్పుడు రైతాంగానికి చాలా స్పష్టంగా చెప్పింది, మీ భూమి హక్కులు మీకే ఉంటాయి. రెవెన్యూ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. అందరూ తప్పుడు మనుషులు ఉన్నారు సమాజంలో, మీరు కూడా చాలా కష్టపడ్డారు అనే మాట రెవెన్యూ శాఖ కూడా వెనుకటి ముందుకు నడవండి అని చెప్పి వారిని కూడా ధైర్యం ఇచ్చింది. ఈ విధంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో చివరిగా ఒక మాట నేను మనం చెప్తున్నా, చెప్పక తప్పదు. 2017 డిసెంబర్లో భూ రికార్డు ప్రక్షాళనని అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసింది. నాకు బాగా తెలుసు, దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో పత్రిక వాళ్ళకి అడ్వర్టైజ్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అయితే జరిగింది ఏమిటి అంటే అది ధరణి అనేది రైతులకు ఒక శాపమే.
అంతేకాదు నేను ఇంకో మాట మనం చేస్తా ఉన్నా. సంస్కరణలో భాగంగా 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు సోనియా గాంధీ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నేనేం తీసుకున్నారు, దేశంలో ఉన్న భూములన్నీ కూడా సర్వే జరగాలి, ఆ జరిగిన భూములన్నీ కూడా రికార్డులన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి. మూడవది ఒక గట్టి చట్టం, టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తీసుకురావాలి అనేది ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే కేంద్రం నుంచి 83 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. దేనికి తెచ్చుకున్నారు? సర్వే చేస్తారని. ఒక్క గుంట కూడా సర్వే చేయలేదు. నిధులన్నీ వాడుకున్నారు, కానీ రైతులకు క్షణభోమం పెట్టింది. ఇది చరిత్రలో 2017 నుంచి 2023 వరకు జరిగిన వివరాలను చూస్తే నేను ఒక రైతుగా గ్రామాలు తిరిగిన ప్రతిపక్షం ఉన్నప్పుడు నక్సలైట్లు గడ్డాల పాత్ర జిల్లాలను తిరిగి చూసిన వాళ్ళ కష్టాలు ఏంటో. కాబట్టి అన్ని కష్టాలు తెలిసిన రేవంత్ రెడ్డి గారు దీన్ని తప్పకుండా ముందుకు తీసుకుంటారు. వారికి గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించి ముందుకు తీసుకోవాలి. మనకి ఇప్పుడు గుర్తున్నది చాలా కష్టతరమైన విషయం. వ్యవస్థ చనిపోయింది, ఎవరు లేరు. మళ్ళీ బీఆర్ఓ నియామకం చేయాలి, తహసీల్దార్లకు అధికారాలు ఇవ్వాలి, ఆడియోకి ఇవ్వాలి, కలెక్టర్కి ఇవ్వాలి. అవసరం ఆయన భావించింది కూడా. ముఖ్యమంత్రి గారు అన్నారు క్రిమినల్ పెట్టండి. అంత ఒక గట్టి నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న క్రిమినల్ అన్యాయం ఇక్కడ జరిగితే క్రిమినల్ పోతే నిర్దేశించిన సమయంలో కూడా న్యాయం జరిగే విధంగా. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట మనం చెప్తా ఉన్నా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం అంటున్నా కదా, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, దేశంలో కూడా అధికారానికి వచ్చింది. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా ఆడిన పూర్వ రామకృష్ణరావు మనవరాలు గాంధీ కోదండరెడ్డి గారు నాకు ఎవరో చెప్పిండు, నాకు చేవేలలో భూమి. ఒక మాజీ ముఖ్యమంత్రి మనవరాలు చదువుకున్నది, ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది. నా 2 ఎకరాల భూమి ఇప్పటి వరకు నాకు పట్టదారు పాస్ పుస్తకం అలేదు అన్నప్పుడు నిజంగా మాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మేము కలెక్టర్ చెప్పి ఎంక్వైరీ చేయించేందుకు ఆ హక్కు కల్పించడం జరిగింది. ఇట్లా ఒక్కరు కాదు, ఎంతో మంది. ఇంకా పేదవాళ్ళ సంగతి చెప్పడానికి లేదు. పేదవాళ్ళు అయితే మేము వ్యాపార మండలంలో ఒక సునీల్ గారి అధ్యక్షతలో మోడల్ సర్వే చేస్తే అప్పటి వరకు విజయభాస్కర్ రెడ్డి గారి పట్టా పుస్తకం ఉంది, టైటిల్ బుక్ ఉన్నది, భూమి మీద కబ్జా ఉన్నాడు, పంట పండించుకుంటున్నాడు. కానీ ధరలు వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతిలో వేరే. ఇది జరిగిన వ్యవస్థ. అంటే నేను అందుకే మనం ఉన్నా రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి చరిత్రలో అంటే అప్పటి ప్రభుత్వంగా చరిత్రలో మళ్ళీ దాన్ని తిరగరాసి న్యాయం చేయడానికి కనుగొనిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సోనియా గారు 14 తేదీన పడాలి. దీన్ని మనందరం కలిసి ముందుకు తీసుకోవాలని చెప్పి మీ చేసుకుంటాం. ధరణి అనేది చాలా దరిద్రంగా ఉన్నది. మా ఊళ్ళో 5,000 ఎకరాల శివారు, ఈ మండలంలో పెద్దది శివారు 5,000 ఎకరాలు. ఈ 10 ఏళ్ల కాలంలో 2017లో ధరణి తెచ్చినప్పుడు అవి భూములు ధరణిలోకి అన్నకు ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు చాలామంది పేదవారు పాస్బుక్లు ఉంటే ఇంట్లో పాస్బుక్ చూసుకొని నా పట్టా ఉంది కదా నాకు ఆడికి ఎందుకోదండి ఆన్లైన్లో ఎందుకు ఎక్కించుకోవాలని తెలియక కొంతమంది చాలామంది పేదవారు ఇంట్లో పాస్బుక్ పెట్టుకొని ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు ఇవాళ అది ఆన్లైన్కి ఎక్కలేదు. ఆన్లైన్కి ఎక్కకపోతే వీళ్ళు బ్యాంకులకు కానీ ఏదన్నా అమ్మడానికి పోయినప్పుడు నీవు
ఆరో వారు కానిదే అమ్మా నీకు లోన్ ఇస్తామని బ్యాంకు వాళ్ళు, లేకపోతే మేము కొంటామని ఆ కొన్నోళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పోయి చూపించుకుంటే అది బయటపడ్డారు. ఆ బయటపడ్డాక వీళ్ళు అధికారుల చుట్టూ పోతే అమ్మ మేము ఏం చేయలేము, ఇది ఆ కలెక్టర్ చేతిలో ఉంటుంది, ఇప్పుడు మా నుంచి ఏమి కాదు ధరణి వచ్చింది అని నానా ఇబ్బందులు రైతులని చాలా కష్టపెట్టారు. ఈ మండలంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ ధరణి పక్కకెట్టి ఒక్కొక్క రైతు దగ్గర లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత దారుణంగా ఈ రైతాంగాన్ని పేదరికాన్ని ముంచి ఈ ధరణి మోసం చేసింది. మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తే దీన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తామంటే ప్రజలంతా వాయబ్బాయి దరిద్రాన్ని వదిలిదీసుకోవాలన్న ఉద్దేశంతో పేదలంతా ఐక్యత అయ్యి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. 10 ఏళ్ళు కష్టపడ్డ మా శ్రమ దక్కిందని ఇవాళ అనుకున్నట్టే భూభారతి తీసుకొచ్చారు. అది మన ముఖ్యమంత్రి పక్క ఊరైనటువంటి పోల్కంపల్లి గ్రామంలో ఆ ముఖ్యమంత్రి గారికి ఒక ధన్యవాదాలు. మీ మీడియాకు ఆర్టీవీ ఈ మధ్యకాలంలో ఆర్టీవీ అనేది నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి మీ మీడియా గురించి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే మా ఊళ్ళో ఇంచుమించు 100 మంది 150 మంది ఉన్నారు. ఒకరి పేరు మీద ఒకరు పడ్డాయి, కుంటాలు పోయి ఒక ఆయనవి వేరే అతని మీద పడ్డాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి ఈ పేద ప్రజలకు ఆ సహకారం తీసి భూభారతి చట్ట ప్రకారంగా మాకు ఇంతకుముందు మన పటవారీలు ఎంఆర్ఓ ఆర్డీఓ ఈ గిరిదావరి సూపర్డెంట్ వీళ్ళ చేతుల్లోనే అయ్యేది భూములు. ఇప్పుడు ఆ రకంగా చేసి ఈ పేదలని ఇబ్బంది పెట్టకుండా భూములు పట్టాలు చేయాలని వీళ్లకు అండదండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అదే రకంగా ఈ భూభారతి చట్టాన్ని పేద ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ భూభారతిలో కొంతమంది అధికారులు లంచాలు విపరీతంగా తీసుకుంటారు. చేయవలసింది ఉన్నా ఉడక చెయ్యకుండా దానికి ఏదో ఆయన పేరుంది, ఎల్లయ్య పేరుంది, పుల్లయ్య పేరుందని చెప్పి దీన్ని అమాయకులైనటువంటి వారిని పేద ప్రజలతో వాడుకుంటున్నారు ఈ అధికారులు. కనీసం అందరం ఉండరు, అధికారులు కూడా కొందరే ఉంటారు. కొందరు నిజాయితీగా పనిచేస్తారు, అమ్మా అవుతుందా కాదని కూడా చెప్తారు, ఈ రూట్లో ఒకటి కూడా చెప్తారు. కొంతమంది దోపిడీకి తయారయ్యి దోసుకుంటారు. ఇది సరైంది కాదు. దోపిడీ చేసింది దోసుకున్నది ఎన్నడూ మనకు ఉండదు, ఏదో రోజు పోతుంది. కేటీఆర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రోజుల్లో కేటీఆర్ మన తెలంగాణ మంత్రి ఉన్నప్పుడు అంటే అమెరికాలో పక్కనే ఫోటోలు దిగింది తప్ప ఒక్కనాడు ఏ రైతు పక్కన ఫోటోలు దిగింది చూడండి. ఏ గ్రామం ఆలా ఎమ్మెల్యేలకి అపార్ట్మెంట్ ఇవ్వని కేటీఆర్ ఇవ్వాల అంటే గ్రామాల కొంటూ పోయి ధర్నాలు చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ లబ్ధి కోసం చేస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. 7 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఆ ఎలా బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం అప్పు లేని బడ్జెట్ తెలంగాణ ఉంటే ఇవాళ అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ముంచేసినావు. నీ నాయన దోషి దాపెట్టి ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ నువ్వు నీ చెల్లెలు నీ వికులాత నీ అల్లుడు ఆ ఎలా తెలంగాణ ఉద్యమం కోసం మా బీసీ ఎస్సీలు చచ్చిపోయారు. కానీ ఇవాళ ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇవాళ నీకు బీసీలు ఎస్టీలు నీ చెల్లెలకి ఇవాళ గుర్తుకొచ్చింది. ఆ ఎలా గుర్తుకు రాలేదా? ఇవాళ ఇంకొకటి మన బీసీ ఎస్సీ ఎస్టీల గుడక ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత అనేది ఉండాలి, అన్ని తావాల గుడక ఉండాలని కోరుతూ ఈ మీ ఆర్టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సతీష్ రెడ్డి, పోల్కంపల్లి గ్రామము. గత ప్రభుత్వంలో రెవెన్యూ మీద ఎన్ని సమస్యలు ఉన్నాయి అంటే తలామానికంగా ఆఫీసుల చుట్టూ తిరిగి చలాన్ కట్టండి, ఏవైతే ఉందో ఈ భూమి మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తామో దాంతో కట్టించుకొని ఆ నుంచి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తున్నాం, ఆ నుంచి కలెక్టర్కి పంపిస్తున్నాం అని చెప్పి మళ్ళీ తిరస్కరించి ఇందాక మన చైర్మన్ గారు కూడా మాట్లాడారు దాని గురించి క్లియర్గా, సభ్యులు కూడా మాట్లాడారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే బాధలతోని ఈ రెవెన్యూ దాంతో బాధపడుతున్నారో, సమస్యలతో బాధపడుతున్నారో అవి పునరావృతం కాకుండా మన సీఎం గారు తర్వాత ఈ కమిషన్ సభ్యులు వీళ్ళంతా కూర్చొని ఒక పులికొచ్చి భూభారతి అనేది ఒక మంచి నినాదాన్ని తెస్తుంటే అనవసరమైన అబద్ధాలు, అది భూభారతి కాదు, భూభారతి అని రకరకాలుగా మాట్లాడము, చేయడము, అవైలబుల్గా మాట్లాడము వాళ్ళు చేయలేదు, చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. భూభారతి అనేది ఇంత మంచి సంస్కరణతో దాంట్లో చూడండి ఆ చట్టాలు ఎట్లా సవరించారు. వాళ్ళొకటి మనిషికి ఆధారం ఈ భూధార అనేది ఒకటి మంచి కార్యక్రమం మన సీఎం గారు సదుద్దేశంతోనే రైతులు పడే కష్ట నష్టాలను చూస్తూ ఆయన రైతు కుటుంబం నుంచి కాబట్టి ఈ కష్ట నష్టాలు అన్నీ చూసి దీనికి ఇట్లా కాదు రక్షణలో వేసి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని మన యావత్ తెలంగాణ వ్యవస్థకే
వంట తెచ్చే విధంగా మన సీఎం గారు చేస్తుంటే ఈ ప్రతిపక్షాలు అనేది గుర్తించడం సరైన పద్ధతి కాదు. ఇవాళ వచ్చారు మా గ్రామంలో ఇవాళ ఫస్ట్ మీటింగ్ పెట్టడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే చైర్మన్ గారు వచ్చి ఇది సీఎం గారి సొంత మండలంలో, అది ఇంకోటి మా పక్క విలేజ్లో మా పోల్కంపల్లిలో ఉండడము మాకు అదృష్టంగా భావిస్తున్నాము. దీంతో రైతుల సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని మేము పూర్తిగా నమ్ముతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.